వీడియో చేసి పెడుతున్నారు. డియర్ ఫ్రెండ్స్ అని పెట్టిన ఫస్ట్ వీడియో దగ్గర నుంచి వరుసగా ఏదో ఒక రూపంలో జంజీ యువతను అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకని? గత కొద్ది రోజులుగా ఢిల్లీతో పాటు మిగతా రాష్ట్రాలు బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, రాజస్థాన్ అండ్ సో ఆన్, ఈ రాష్ట్రాలన్నింటిలో యువత రోడ్ల మీదకి వచ్చారు. యువత వర్సెస్ పోలీసులు, కొన్ని చోట్ల కొట్టుకోవడం ఇలాంటివి కూడా జరిగాయి, ఘర్షణలు జరిగాయి. కొట్టుకోవడం అన్నకంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర రక్తాలు వచ్చిన దృశ్యాలు చూసాం. ఇక్కడ తప్పెవరిది ఒప్పెవరిది అనేది పక్కన పెడితే అసలు ఆ స్థాయికి రావడానికి కారణం ఒక పేపర్ లీకేజ్. గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న లీకేజీలు. దీనికి మాకు అకౌంటబిలిటీ కావాలి. ఎవరు సమాధానం చెప్తారు? అర్జెంటుగా కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించండి అంటే పరిణామాలన్నీ మనం చూసాము. ఫైనలీ ప్రధాన్ రాజీనామా చేశారు, వెళ్ళిపోయారు. సరే, దానికి రీజన్ ఆయన ఏం చెప్పినా కూడా రాజీనామా చేయక తప్పలేదు. అక్కడితో జంతర్ మంతర్ నిరసనలు ఆగిపోయాయి. ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, వాళ్ళ మీద వేటేశారు, సిబిఐ ప్రోబ్ మొదలైంది. కానీ అసలు కథ మళ్ళీ మొదలైంది. ఎందుకంటే అంతటితో అంతా అయిపోతుందా? ఇక సీజేపీ ఉండదంటే నో, మేము కంటిన్యూస్గా ఉద్యమాలు చేస్తూ ఉంటాం, నిరసనలు చేస్తూ ఉంటాం, నిరుద్యోగాలపైన కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నారు. ఈరోజు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ కేసుల వేధింపు ఆపకపోతే ప్రభుత్వాన్ని మార్చడానికి కూడా వెనకాడవని సీజేపీ ఫౌండర్ నేరుగా ప్రధాని, కేంద్రాన్ని ఉద్దేశిస్తూ వీడియోలు చేశారు. ప్రధానమంత్రిని, వారి తల్లిని మనం చెప్పలేని రాయలేని భాషలో తిట్టిన వాళ్ళ మీద 0 ఎఫ్ఐఆర్లు నమోదైతే అది నేరం ఎలా అవుతుంది? బూతులు తిడితే అన్నారు. మధ్యలో కంగనా రనౌత్ లాంటి ఎంపీలు మాట్లాడారు. సో మెనీ ఎపిసోడ్స్ నేను డిస్కస్ చేస్తా. కానీ ప్రధానమంత్రి తాజా వీడియోలో ఏమన్నారంటే వాళ్ళు మన దేశం పిల్లలు తప్పు చేస్తారు తెలుసో తెలియకో, కానీ అంత మాత్రాన శిక్షించడం ఎందుకు అన్నారు. సరే, తప్పు తెలుసుకుంటారు, సంస్కారం నేర్చుకుంటారు అన్నట్టుగా. కానీ ఇది కేవలం మాటలకేనా, చేతల్లో ఆ కేసులు ఎత్తేస్తారా అనే ప్రశ్న మళ్ళీ మొదలైంది. సో ఇవాళ ఒక ఉద్యమంగా, ఒక సోషల్ మీడియా మీమ్గా మొదలయ్యి ఒక నిరసన ఉద్యమంగా మారిన ఒక మూమెంట్ ప్రభుత్వాన్నే పడగొట్టగలము లేదా మార్చేయగలము అనే స్థాయికి, ప్రధానమంత్రిని ఛాలెంజ్ చేసే స్థాయికి చేరిందా? మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో సామా రామ్మోహన్ రెడ్డి జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ